హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి అప్డేట్స్ మీకు వస్తాయి. ఇక మరి పొదరిల్లు సీరియల్లో గాయత్రి కూడా నిప్పుల కుంపటి మోస్తుంది అమ్మవారి మొక్కు సమర్పించడానికి. మరి అలా గాయత్రి కూడా మొక్కు చెల్లించడానికి కారణం ఏంటి? ఇక మరి ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి మాధవ వద్దమ్మా, నువ్వు అలా చేయడం మాకు ఇష్టం లేదు, నువ్వు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, వద్దమ్మా అని మాధవ మహాలక్ష్మి అంటుంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నేను మొక్కు చెల్లిస్తాను పెద్ది, నేను మొక్కు చెల్లిస్తే ఇక మీకు మంచి జరుగుతుంది, ఒకవేళ నేను మొక్కు చెల్లించకపోతే మరి ఏమవుతుందేమో పెద్ది, లేదు నేను మొక్కు చెల్లిస్తాను అంటుంది. ఇక మహాలక్ష్మి మనసులోనైతే ఇప్పుడు నేను ఎలాగైనా మొక్కు చెల్లించాలి, ఎందుకంటే కుటుంబం మంచిగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా నేను నిప్పుల కుంపటి మోయవలసిందే, నేను అమ్మవారికి మొక్కు చెల్లించవలసిందే అని మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక గాయత్రి ఇదిలో ఉండగా గాయత్రి నిప్పుల కుంపటి మోయడానికి రెడీ ఉంటుంది. ఏంటి నువ్వు కూడా మోస్తున్నావా, చేతులు కాలుస్తాయి అంటుంది తయారు. మరి సంసారం నిలబడడానికి ఏదో ఒకటి చేయాలి కదా అంటారు. కానీ గుళ్ళో అందరూ వచ్చి ఉంటారు, కానీ నారాయణ కుటుంబం మాత్రం రాలేదు. ఇక అలా రాకపోవడంతో ఇక తాయారుకు ఛాన్స్ దొరికింది కదా, ఇక ఆ కుటుంబం తరపున ఇంకెవ్వరు రాలేదు ఏంటి అని అడుగుతారు. ఎందుకు వస్తారో, ఆ కుటుంబంలో ఆడపిల్లలే ఉండరు కదా, ఒకవేళ ఉన్న అమ్మాయి కూడా రాత్రి ఏదో ఒకటి చెప్పి ప్రగల్భాలు పలికింది, ఇప్పుడు తీరా టయానికి రావడం లేదు, ముందే నాజుగ్గా పెరిగిన పిల్ల ఇంకేడొస్తుంది లేండి, ఈ ముక్కు చెల్లించలేదు అని అంటుంది. ఇక మహాలక్ష్మి మాత్రము ఇలా మొక్కుంటూనే ఉంటుంది. అమ్మ తల్లి, నీకు మొత్తం తెలిసిన తల్లి, నీకు తెలియనిది ఏం లేదు, నేను మొక్కు తీర్చుకోవాలి తల్లి, నేను ఎలాగైనా మొక్కు తీర్చుకుంటాను తల్లి, మొత్తం నీపైనే వదిలేసి వస్తున్నాను తల్లి అని ఇక మహాలక్ష్మి ఇక మొక్కు తీర్చడానికి గాయత్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసి నిప్పుల కుంపటి పట్టుకొని ఇక కదిలి వస్తుంది మహాలక్ష్మిగా. అలా వస్తూ ఉంటే తయారు చూస్తూ ఉంటుంది. ఇక కన్నా, చక్రి, మాధవ, మనీష అందరూ చూపిస్తారు, మా ఇంటి మహాలక్ష్మి వస్తుంది చూడండి, ఎలా వస్తుందో చూడండి, మా ఇంటి దేవత అని ఇక ముఖానికి పసుపు రాసుకొని ఇక మొత్తం దేవతలాగా రెడీ అయి వస్తుంది. అలా చూసిన అందరూ షాక్ అయిపోతారు, ఇక అలానే చూస్తుండిపోతారు. అప్పుడు నారాయణ తాయారుని అంటాడు, ఇప్పుడు చూడవే మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దేవత, చూడు ఎలా తయారై వస్తుందో, అమ్మవారిలా వస్తుంది, మా ఇంట్లో మా కుటుంబంలో ఎవ్వరు మాట ఇచ్చినా వెన్ను తిరిగేదే లేదు, చూడవే నా కోడలు ఎలా వస్తుందో, ఇప్పుడు చూడవే, కళ్ళు తెరిచి చూడవే అని గాయత్రి ముందు పొగుడుతూ ఉంటాడు. ఇక అలా పొగుడుతూ ఉండగానే ఇక గాయత్రి తయారు నోరు మూసుకొని ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మిని చూసి పెద్ద ఇలా అంటాడు, ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు, ఇంత రిస్క్ చేస్తున్నావు ఎందుకమ్మా, వద్దమ్మా అని మళ్ళీ మాధవ అంటూ ఉంటాడు. ఇక అలా అంటే మహాలక్ష్మి, పెద్ద నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి, నేను ఎలాగైనా మొక్కు చెల్లించాల్సిందే అని మహాలక్ష్మి, మీరేం కాదు పెద్ద, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇక ముందు అడుగులు వేయడానికి సిద్ధపడుతుంది. ఇక ఫ్యామిలీ సభ్యులు మొత్తం టెన్షన్ పడుతూ ఉంటారు. చక్రి, కన్నా, నారాయణ, మాధవ, మనీష అందరూ టెన్షన్ పడతారు. వీళ్ళందరికన్నా ఎక్కువ చక్రి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక నడుస్తూ ఉన్న మహాలక్ష్మి ఇక కాళ్ళు కాలుతున్నాయేమో అని చెప్పి ఇక చక్రి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి చక్రిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఎంత ఇబ్బంది అయినా ఎంత రిస్క్ అయినా పర్లేదు అనుకొని అమ్మవారిని మనసులో తలుసుకొని నేను మొక్కు చెల్లించాలి తల్లి, మొత్తం భారం నీపైనే వేస్తున్నానని చెప్పి ఇక అడుగులు వేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అప్పుడు ఇక నారాయణ మహాలక్ష్మి చూసి ఇలా మొక్కుతాడు, అమ్మ రుద్రాంబికాదేవి ఖచ్చితంగా మా అమ్మ మహాలక్ష్మి మనసు చేంజ్ చేసి మా ఇంటి కోడలుగా చేసి మా అందరి మధ్యలో సంతోషంగా ఉంటుందని, ఇలానే ఉండాలని నువ్వు మాకు నమ్మకాన్ని ఇచ్చావమ్మా, ఇది చాలమ్మా, నీ మొక్కు చెల్లించుకుంటుందంటే మా ఇంటి మహాలక్ష్మి నా ఇంటి కోడలు, మా అమ్మ మహాలక్ష్మి నా కోడలు, నా చక్రి భార్యగా మొక్కు చెల్లించుకుంటుందమ్మా, తన వంతు పని తను చేస్తుందమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అని దేవుడితో నారాయణ మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇక మొక్కుతూ ఉంటారు.
ఇక కానీ నారాయణ బామ్మర్ది మాత్రం ఎన్నిసార్లు అటాక్ చేసినా నారాయణ కుటుంబం మాత్రం చిక్కదు. ఇక అలా పగపట్టిన దుర్గ కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు, ఇప్పుడు ఏదేమైనా సరే ఇప్పుడు నేనే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేస్తాను, నేనే వెళ్తాను, ఎలా తప్పించుకుంటారో చూస్తా ఇక అని తనే సిద్ధమై బయలుదేరి పగతో రగిలిపోతూ ఇక వచ్చేస్తూ ఉంటాడు. ఇక తన బావ కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తాడు. ఇక అలా అక్కడున్న రౌడీలు, అన్న నువ్వు వెళ్ళొద్దన్నా, ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళందరూ నువ్వు కావాలని వాళ్ళని చంపడానికే వచ్చావు అనుకుంటారన్నా, నువ్వు అస్సలు వెళ్ళొద్దన్నా అంటారు. లేదురా, నా అక్కను చంపేసి గత కొన్ని సంవత్సరాలుగా ఊరొదిలిపెట్టి వెళ్ళాడు, వాడు దొరకలేదు, ఇప్పుడు అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడురా, అలాంటి వాడిని ఇప్పుడు నేను వదిలిపెడితే నా అక్క ఆత్మ శాంతించదురా, ఎలాగైనా వాడిని చంపే తీరాలి, వాడి కుటుంబాన్ని నాశనం చేసే తీరాలని ఇక అంటూ ఇక స్టార్ట్ అయిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మొక్కు తీర్చుకుంటుంది. ఇక మొక్కు తీర్చుకున్న మహాలక్ష్మి అక్కడ నిప్పుల కుంపటి అక్కడ పెట్టేసి చేతులు ఇట్లా చూసుకుంటూ ఉంటుంది. ఇక అలా చూస్తూ ఉన్న మహాలక్ష్మిని వెంటనే చక్రి అందరి ఇళ్ళకి పోయి ఐస్ క్యూబ్ ఎక్కడుంటే అక్కడ తీసుకొని ఐస్ ముక్కలు తీసుకొని వచ్చి తన చేతులకు ఐస్ ఇలా రుద్దుతూ ఉంటాడు. ఇక చక్రి టెన్షను, తన బాధ, తన ప్రేమ, తన మీద ఉన్న ప్రేమ, తన కళ్ళలో తన బాధ అని తన మహాలక్ష్మి అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఇక కానీ మొక్కు తీర్చుకోవాలి, కుటుంబం సంతోషంగా ఉండాలంటే మొక్కు తీర్చుకోవాలి. ఇక మాధవ వచ్చి, ఎందుకమ్మా మహాలక్ష్మి ఇంత రిస్క్ చేసావు, నీ చేతులు ఎలా కాలిపోయావు చూడు, ఎందుకమ్మా నేను వద్దన్నా కూడా చేసావంటే, ఏం కాదు పెద్ది పర్లేదు అంటుంది. ఇక రౌడీలు ఇదిలా ఉండగానే రౌడీలు ముక్కుమ్మడిగా వచ్చేస్తారు, అందరు కలిసి అటాక్ చేస్తారు. ఇక నారాయణ చుట్టూ, మిగిలిన కొడుకుల చుట్టూ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక అటాక్ చేస్తారు. ఇక అందరూ వస్తారు. ఇక అప్పుడు ఊరు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇక అందరు చూస్తూ ఉంటారు, ఇది ఛాన్స్ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చూసావా వీళ్ళ వల్ల అనర్థం జరుగుతుందని చెప్పానా, వీళ్ళ మీద రౌడీలు అటాక్ చేయడానికి వచ్చారు చూసావా అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడ నడు వాళ్ళని అటాక్ చేస్తారు, వెళ్దాం పదా అని గాయత్రి దగ్గర కురుకొచ్చి అంటుంది. ఇక అలా అనగానే, ఏంటమ్మా నువ్వు, ఎందుకమ్మా పోదాం పదా అని, నీ అక్కడ ప్రాబ్లం ఉంది, నీ అన్న ఫ్యామిలీ అమ్మ, వెళ్దాం పదా అంటే, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అమ్మ, ఇక్కడ నీ అన్న ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, అలా వీళ్ళని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అమ్మ అంటే, వాళ్ళది కక్ష ఆనాటి పాగా, నడు వీళ్ళ దగ్గర మనం ఉంటే మనం ఖరాబ్ అయిపోతాం నడు అంటే, చిచ్చి నీకు అసలు మనసు అనేది లేదమ్మా, నువ్వు అసలు ఎన్నడూ మారవు, నీకు మార్పు అనేది రాదు, నువ్వు ఇంత దరిద్రంగా చేస్తావని అనుకోలేదు చిచ్చి అని ఇక గాయత్రి అంటుంది. మేము ఎలాగైనా వీళ్ళని కాపాడుతాము, నువ్వు కావాలంటే వెళ్ళు, అసలు మేము ఈ ఫ్యామిలీని వదిలిపెట్టు వచ్చే సమస్య లేదని ఇక తయారు అల్లుడు కూడా చెప్తారు. అప్పుడు మహాలక్ష్మి ఇక రౌడీలను చూసి వెంటనే వస్తుంది. అలా వచ్చిన మహాలక్ష్మి, ఎవరు మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఏమైంది ఏంటి అనగానే ఇక అక్కడికి వచ్చిన రౌడీలు అందరినీ చితకబాదుతూ ఉంటారు. ఇక అలా చితకబాదుతూ ఉండగా అప్పుడు అందరినీ చితకబాదుతూ ఉంటారు, పొట్టు చేస్తూ ఉంటారు. అసలు మీరు అందరు ఇవ్వడరా, మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుండి మా మీద అటాక్ ఒక టైం కాకుండా చూసి టైంలో అటాక్ చేస్తూనే ఉన్నారు, అసలు మీరు ఎందుకురా మా మీద అటాక్ చేస్తున్నారు, మేము పులిమేరలో అడుగు పెట్టగానే మా మీద అటాక్ చేశారు, గుళ్ళో అటాక్ చేశారు, సత్రంలో అటాక్ చేశారు, బయట ఉంటే అటాక్ చేశారు, అసలు మీరు అందరు ఇవ్వలరా, మీరు ఇవ్వలరా అని మళ్ళీ రౌడీలను కొడుతూ ఉంటారు. మేమెవ్వరో మీ నాన్న చెప్పలేదా, అసలు మీ నాన్న చెప్పలేదారా అని ఇక నారాయణ బామ్మర్ది వస్తాడు. అలా నారాయణ బామ్మర్ది రాగానే ఇక దుర్గా వచ్చి, అసలు వీళ్ళెవ్వరు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తున్నారని వీళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి దుర్గను చూడగానే షాక్ అయిపోతుంది, ఎందుకంటే మహాలక్ష్మి బాబాయ్ దుర్గా అని అనుకుంటుంది. కానీ ఇతనికి చక్రి వాళ్ళని చంపడానికి కారణం ఏంటి, తిన ఫోటో మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో నేను చూస్తూనే ఉంటాను, కానీ ఏ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు మా ఇంటికి రాలేదు, చూడ్డానికి బంధువైనా కూడా రాలేదు, అసలు ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి, అసలు ఈ కుటుంబానికి ఈయనకు సంబంధం ఏంటి అసలు అనగానే, నువ్వెవరు నన్ను అడగడానికి,
నీకెవరు, నువ్వెవరు అంటే నేను ఎవరు అంటున్నావా, నేను ఎవరో చెప్పనా, నేను ప్రతాప్ కూతుర్ని, నేను ఎవరు అనుకుంటున్నావు అని అంటుంది. ఏంటి నువ్వు ఈ దుర్మార్గుడింటికి, సారీ ఎవరు నువ్వు అనగా, నేను ప్రతాప్ కూతుర్ని, నేను ఎవరు అనుకుంటున్నావు అని మహాలక్ష్మి. ఏంటి నువ్వు మా అన్నయ్య కూతురువా, నువ్వు ఈ దరిద్రం ఇంటికి కోడలు అయ్యావా, ఈ అంతకుని ఇంటికి కోడలు అయ్యావా, అసలు నువ్వు ఎలా అయ్యావు, అసలు ఎలా అయ్యావు అంటే అంటే లేదు ఆ కుటుంబము చాలా మంచిది అనగానే ఇప్పుడు ప్రతాప్ అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి, వీడు తన భార్యను చంపాడు, తన భార్య అనగా మేనత్త, మీ మేనత్తను పొట్టన పెట్టుకున్న అంతకుడు జైలుకి వెళ్ళొచ్చి ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. నీ నాన్నకు నాకు తను తోడబుట్టిన చెల్లె, నాకు తోడబుట్టిన చెల్లెలు కాకుంటే నాకు తోడబుట్టిన చెల్లెలు, మీ నాన్నకు తోడబుట్టిన చెల్లెలు కాదు కాబట్టి మీ నాన్న దూరంగా వెళ్ళి నా దగ్గర నుంచి ఆ పగను వదిలేశాడు. నాకు తోడబుట్టింది, నా తోడబుట్టింది కాబట్టి నేను వీళ్ళని చంపకుండా వదిలిపెట్టను, ఈ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఊరుకోను, ఈ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి నిన్ను నీ ఇంటికి పంపిస్తాను. నీ తండ్రికి నా పైన ప్రేమ అనేది లేకున్నా దూరం వెళ్ళిపోయినా కూడా నాకుంది మీ కుటుంబం అయిన ప్రేమ, నాకుంది మీ మీద అభిమానం అని దుర్గా వీళ్ళ ఎలాగైనా దూరం చేసి వీళ్ళని హతం చేసి నిన్ను నీ తండ్రి దగ్గరికి పంపిస్తాను అని దుర్గా మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఇక ఇలా చెప్తూనే దుర్గా ఇక మీద పడిపోతాడు, నారాయణ పైన పడిపోయి ఇక అలా పడిపోయి నారాయణ కొట్టబోతూ ఉంటాడు. ఇక అలా కొట్టబోతుంటే అందుకేనేమో మా వాళ్ళు వదిలిపెట్టి దూరంగా ఉన్నారు. ఇక వీళ్ళందరినీ, కానీ మా నాన్నకు ఇలానే పగ, ప్రతీకారం, కోపం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి అసలు, ఎందుకంటే వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది వీళ్ళకి కూడా ఇలానే ఉంది. కానీ ఆ కుటుంబాన్ని చంపాలని ఎలా వచ్చింది వీళ్ళకి ఆలోచన, గతంలో ఏదేమైనా సరే అదంతా గతం, కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి ముళ్ళు కూడా తలగనియను, నేను కాపాడాలి వీళ్ళను అని ఇక మహాలక్ష్మి అనుకొని ఇక వెళ్ళిపోయి ఇక పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్తుంది. ఇక దుర్గా పైన అటాక్ చేస్తూ ఉంటాడు ఇక నారాయణ పైన. ఇక అలా నారాయణ ముందుకు వచ్చి 4 కొడుకులు 4 స్తంభాలుగా నిలబడతారు. అలా నారాయణ పైన చెయ్యి కూడా పడనీయరు. అలా పడనీయకపోతే ఇలా అంటాడు, ఏం మనుషులరా మీరు, మీది ఒక బతికేనారా, నీడు మీ అమ్మను చంపేశాడురా, మీ అమ్మను పొట్టున పెట్టుకున్నాడురా, మీరు ఎందుకురా వీడికి సపోర్ట్గా వస్తున్నాడు, కానీ మిమ్మల్ని చంపడం ఒక్క నిమిషం కాదురా, చంపడానికి ఒక్క నిమిషం కాదు, నా వాళ్ళందరినీ వదిలిపేసుకొని అందరికీ దూరంగా నా అక్కను పొట్టన పెట్టుకున్న వాడి మీద నేను పగ పెంచుకొని ఇన్నేళ్ళుగా వెయిట్ చేస్తున్నాను రా, అమ్మవారి దయ వల్ల అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు, వీడిని అందరి ముందు ఊరు వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయాడో ఇప్పుడు అందరి ముందు ఊరు కుటుంబం ఊరు మొత్తం ముందు వీడిని చంపడానికి వచ్చాను రా, అన్ని వదిలేసుకొని వచ్చాను నేను అని దుర్గా గట్టిగా అంటాడు. ఇక ఇక్కడ గొడవ గట్టిగానే జరుగుతుందని ఊరోళ్ళందరూ అనుకుంటారు. ఇక ఇలా అనుకుంటూ ఉండగానే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఇక పోలీసు వాళ్ళు రాగానే దుర్గాను పట్టుకుంటారు. ఇక అలా పట్టుకున్న వాళ్ళను పోలీసుల పైన ఎదురు తిరుగుతారు. ఏంటి నన్ను పట్టుకుంటారా, నన్ను ఎలాగా పట్టుకుంటారు, నా మీద కంప్లైంట్ ఇచ్చే దమ్మున్న గడుస్తున్నది ఎవరిచ్చారు, అసలు నా మీద కంప్లైంట్ ఇచ్చేదంతా అది ఎవరికి ఉంది అనగానే ఇక అప్పుడు మహాలక్ష్మి ముందుకు వచ్చి, నేనే ఇచ్చాను కంప్లైంట్, నీ వల్ల నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది, అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నీ మీద అని అంటే, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా, నువ్వు నా అన్నయ్య కూతురువి, నువ్వు ఎలా ఇస్తావు, నువ్వు నా అన్నయ్య కూతురువని నిన్ను వదిలేసి సురక్షితంగా మా అన్నయ్య దగ్గరికి పంపించాలని అనుకున్నాను, కానీ నా అన్నకు నేను ఎలా ఉన్నాను, నా అక్క గురించి, నా అక్క పగ, నన్ను అక్కను పొట్టన పెట్టుకున్నాడు గురించి ఏమీ ఆలోచించకుండా నీ డాడీ వెళ్ళిపోయాడు, అలా అని నేను పగ ప్రతీకారాలతో ఉన్న బాబాయిని అరెస్ట్ చేపిస్తావా, నా అక్కను పొట్టన పెట్టుకున్నాడు వీడు అని నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, నువ్వు అంటే ఇక అప్పుడు అలా అనగానే అందరూ 4 అన్నదమ్ములు, నువ్వు మహాలక్ష్మి జోలికి వస్తే నామరూపాలు లేకుండా పోతావు, అస్సలు నీకు ఎలా ఉంటుందంటే అని ఇక వాళ్ళు గట్టిగా అంటూ ఉంటారు. ఇక అలా అనగానే ఇక సారీ అండి,
ఇతని గురించి మాకు తెలియదు, అసలు ఇతను ఎవరో కూడా తెలియదు, అసలు మా మీద వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ వరకు అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తీరా మాకు మొక్కు కంప్లీట్ అయ్యే టయానికి వచ్చి వీడు మా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. వీడి అక్కని చంపాలని వీడు నా మీద పగపట్టాడు. కొన్నేళ్ళుగా వీడు పగపట్టుకొని కూర్చున్నాడు. నా భార్యని చంపింది ఎవరు పొట్టన పెట్టుకున్నారో, ఏం జరిగిందో ఏంటో నా మనసుకు తెలుసు. నేను నా భార్య మీద ప్రేమ, నా భార్యని మర్చిపోలేకని నేను ఒక తాగుబోతున్నారాయనగా మారిపోయాను. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నా పిల్లలను కాపాడుకుంటున్నాను. అన్య పుణ్యాలన్నీ పాపాలన్నీ దేవుడికి తెలుసు, మొత్తం అమ్మవారికి తెలుసు, మొత్తం రుద్రాంబికకు తెలుసు. వీడిని పట్టుకెళ్ళండి సార్, వీడిని బయటికి రాకుండా చేయండి సార్ అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక అలా మహాలక్ష్మి ఎదురు తిరిగి ఇక పోలీసులకు పట్టిస్తుంది. నారాయణ కుటుంబం జోలికి వస్తే, నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను వదిలిపెట్టేదే లేదు, పట్టుకొని వెళ్ళండి అని మహాలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు పోలీసులను తీసుకెళ్ళండి చెప్తుంది. వెళ్ళండి సార్, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కంప్లైంట్ ఇస్తాను. ఇతను నా కుటుంబం వైపు కళ్ళెత్తి చూడాలన్నా చూడలేకుండా అయిపోవాలి. ఇతను పెద్ద మనిషి అని గర్ర కొద్ది రుబాబు కొద్ది నా ఫ్యామిలీని ఏమైనా చేయాలనుకుంటే ఊరుకునేదే లేదు, అసలు తినను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి గట్టిగా అంటుంది. ఇక పోలీసులకు చెప్తూ ఉంటుంది. ఇక అలా దుర్గను అరెస్ట్ చేసి పోలీసులు తనని తీసుకొని వెళ్తారు. ఇక అలా వెళ్ళిపోగానే ఇక అందరూ మహాలక్ష్మిని చూసి డేరింగ్ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక గాయత్రి మాత్రం వచ్చి, మహాలక్ష్మి నీలాంటి అమ్మాయి ఆ కుటుంబంలోకి రావడం చాలా అదృష్టం ఉండాలి, వాళ్ళు చాలా అదృష్టవంతులు. నీకు అయిన వాళ్ళని నీ బాబాయ్ అని తెలిసి కూడా నువ్వు ముందడిగి వేసి ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు మా మామయ్య కుటుంబం ఏమైపోతుందో, అసలు ఈ ఫ్యామిలీకి ఏమైపోతుందో అని నాకు చాలా భయం వేసింది మహాలక్ష్మి. నేను ఒక మూడో మనిషిగా దూరం ఉండి చూస్తూ ఉన్నాను, కానీ ఏం చేయలేకపోయాను మహాలక్ష్మి. నువ్వు ధైర్యం చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడి, కుటుంబం పట్ల నిలబడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని అరెస్ట్ చేయించావు. పైగా అమ్మవారి మొక్కు కూడా సమర్పించావు. కుటుంబం తరపున కోడలుగా, చక్రి భార్యగా, చక్రి తను నీకు భార్యగా దొరకడం నీ అదృష్టము. తను నీ కోసం మాత్రమే పుట్టింది చక్రి, నీ కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే పుట్టింది. అలా పుట్టిన మహాలక్ష్మి నీ కుటుంబాన్ని కాపాడడం కోసం, నలుమూలల కాపాడు కోసం, కుటుంబం కోసం కవచంలా మీ దగ్గరికి వచ్చింది. మీరు అదృష్టవంతులు. కనీసం బాబాయ్ అనే అది కూడా లేకుండా శత్రువును అరెస్ట్ చేపించి చాలా గ్రేట్ ఈ అమ్మాయి. ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఇలా ఈరోజు ఈ నిమిషం మహాలక్ష్మి ఇక్కడ ఉంది కాబట్టే మీరు ఇలా ఉన్నారు సంతోషంగా. ఇక మహాలక్ష్మి మొక్కు చెల్లించింది. ఇక కుటుంబానికి ఎలాంటి కష్టం, ఎలాంటి ఆపత్తి కూడా రాదు, దరిదాపుల్లో కూడా రాదు. మీరు చాలా లక్కీ అనిగా మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటుంది గాయత్రి. అప్పుడు అవునమ్మా, మహాలక్ష్మిలాగానే మా ఇంట్లో అడుగుపెట్టింది. ఇక ఒక దేవతలాగా మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంట్లో ఉండి మమ్మల్ని నడిపిస్తుంది. మా ఇంటి కోడలుగా, మా దేవత మొక్కు చెల్లించింది. ధైర్యం చేసి వాడిని అరెస్ట్ చేపించి, తన బాబాయ్ అని తెలిసినా కూడా వాడిని అరెస్ట్ చేయించి మాకు హాని లేకుండా చేసింది. మా కుటుంబం తరపున మొక్కు చెల్లించి ఇంటి కోడలుగా నీ బాధ్యత నెరవేర్చావు. చక్రి భార్యగా దేవత అక్కడ కనిపిస్తలేదమ్మా, నీ ముఖం నీ ముఖంలో అమ్మవారు కనిపిస్తున్నారమ్మా. నా తల్లి బతుకుంటే మమ్మల్ని ఇలాగే కాపాడేది అని మహాలక్ష్మిని అంటూ ఉంటాడుగా. అలా మహాలక్ష్మి తన ఇంటికి ఒక కవచంలాగా, ఒక కోడల్లాగా తన ఇంటికి ఇలా అండగా ఎప్పుడు ఉంటుంది. కనీసం బాబాయిని చూడకుండా తన వంతు బాధ్యత నెరవేర్చింది. తన బాబాయిని అరెస్ట్ చేయించి ఇంటికున్న దరిద్రాన్ని, తన కష్టాలను దూరం చేసింది. గత 20 ఏళ్ళుగా పెంచుకున్న పగను 1-2 నిమిషాలలో పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తుంది. పైగా తన బాబాయ్ అని చూడకుండా
తనను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లకు పంపిస్తుంది. అలా కుటుంబంలో ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి చూసి మెచ్చుకుంటూ ఉంటారు. దేవతలాగని మన ఇంటికి వచ్చింది, మహాలక్ష్మి నా భార్యగా దొరకడం నా అదృష్టం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మహాలక్ష్మిని వదులుకోను అని కేశవ తన మనసులో చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. ఇక జరగబోయే కథలో ఇలానే జరుగుతుంది, ఇలా జరగాలని మన అందరం కూడా అనుకుందాము. మరి మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి పొదరిల్లి సీరియల్లో రుద్రవరంలో ఇంకా పగ ముగిసినట్టేనా దుర్గాను జైలుకి పంపించింది కదా మహాలక్ష్మి. అలా వెళ్ళిన దుర్గా పగతో జైల్లో కూర్చున్నట్టేనా మళ్ళా తను పెద్ద మనిషి కాబట్టి తన పలుకుబడి ఉపయోగించి జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ నారాయణ కుటుంబం పైన దాడి చేస్తాడా? మరి తెలుసుకోవాలంటే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.